आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ లోని ప్రతిష్టాత్మక మాణిక్ భవన్ కు కార్యవర్గ సభ్యునిగా గెలిచిన మాదని శ్రీధర్ గుప్తా తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు। చిన్ననాటి నుండి మాణిక్ భవన్ లోని విద్యను బోధించిన శ్రీధర్ గుప్తా అదే పాఠశాలకి ఇప్పుడు కార్యవర్గ సభ్యుడిగా చేరడం అదృష్టంగా భావిస్తున్నాడని తెలిపారు। తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే ఈ అవకాశం లభించిందని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా తన వంతు కృషి చేస్తానన్నారు। ముందుగా నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ శాశ్వత సభ్యులకు మరి ప్రతిష్టాత్మక జరిగినటువంటి శ్రీ మాణిక్ భవన్ ఎలక్షన్లో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి। మరి ఏదైతే మీరు మమ్మల్ని గెలిపించి మరి ఏదైతే ఆ కమిటీలకు పంపించిండ్రో మేము ఆ స్కూల్ యొక్క అభివృద్ధిలో ముందుంటామని, మరి స్కూల్ చరిత్ర కూడా మీ అందరికి తెలిసిన విషయమే। మరియు నేనేంటంటే నా హై స్కూల్ మొత్తం కూడా మాణిక్ భవన్ స్కూల్లో చేయడం జరిగింది, 91 బ్యాచ్। మరి నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం। మరి ఈ స్కూల్ కమిటీలో నేను గెలిచినందుకంటే స్టూడెంట్గా కూడా మరి ఈరోజు ఆ స్కూల్కి ఒక కమిటీ మెంబర్గా గెలిచి రావడం కూడా నా అదృష్టంగా మా అమ్మ నాన్న ఆశీర్వాదం అనుకుంటున్నా। అలాగే మరి ఏదైతే సరే గెలుపు ఓటమి ఎలక్షన్లు సహజం, మరి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మరి ఎవరు గెలిచిన వారు మరి వారితో ఉంటూ అభివృద్ధిలో మంచి దానికి మేము ఇళ్ళవెళ్ళ వెంట ఉంటాము। మరి ఏదైతే స్కూల్ నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇండియా లెవెల్లో కావచ్చు, తెలంగాణ లెవెల్లో కావచ్చు, డిస్టిక్ లెవెల్లో కావచ్చు, మరి మాకు తోచిన విధంగా డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తూ మరి మాకు తెలిసిన కొన్ని సూచనలు కూడా గెలిచిన అధ్యక్షుడు వాళ్ళకు కూడా సూచనలు అడ్వైజ్ కూడా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాము। అలాగే మరి ఈ ఎలక్షన్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక 2 సంవత్సరాలు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి।